నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నా. అది కూడా మా వినాయకుడి నిమజ్జనం. చాలా తక్కువ అంటే పల్లెటూరులో కూడా ఈ విధంగా అయితే వినాయక నిమజ్జనం ఎవరు చేస్తారని నేను అనుకోవట్లేదు. మీరు కూడా ఈ వీడియో చూసేసి మీరు ఎప్పుడైనా ఈ విధంగా నిమజ్జనం చేశారా, లేదంటే అందరూ చేసే విధంగా చేసుకున్నారా అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు వినాయకుడి గుడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నామో వీడియో చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఇక అనుకోకుండా ఈ సంవత్సరం అయితే 2 వినాయకులు పెట్టాల్సి వచ్చింది వినాయకుడి గుడి దగ్గర. ప్రతి సంవత్సరం ఒకటే పెడతాము. ఇంకా కొన్ని నిమజ్జనం చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే మా అన్నయ్య గారి వాళ్ళ పొలం అండి. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేసాము. అప్పుడు మీకు షార్ట్ పెట్టి చూపించాను. మేమైతే ఈ వినాయక నిమజ్జనం పొలాల్లో చేసాము అని. ఈ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చి వినాయక నిమజ్జనం అయితే చేస్తున్నాం. చాలా బాగుంది కదండి ప్లేస్ అయితే. నేను ఎంత మంచి ప్లేస్లో అయితే వినాయకుడిని పంపిస్తున్నాము. నాకైతే ఒక్కొక్కళ్ళం వెళ్ళి వినాయకుడికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని దండం అయితే పెట్టుకున్నాము. మళ్ళీ సంవత్సరానికి మేము మళ్ళీ అందరం కలిసి వినాయక చవితి బాగా చేసుకొని అప్పుడు కూడా వచ్చి ఇలాగే నిమజ్జనం చేయాలి అలా కోరుకొని వినాయకుడిని ఇక్కడ ఇంకా వినాయకుడిని అయితే పంపించడానికి వచ్చిన వాళ్ళు అందరం కూడా మళ్ళీ ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసుకుని అందరూ దండం పెట్టుకున్న తర్వాత అప్పుడైతే చేస్తాం నిమజ్జనం. జయము కంగిన భక్తివోహన పర్వతయామో హారతి వరేయన్నవారు నారాయణ గోవిందనికో పర్వతయామో హారతి వరేయన్నవారు నారాయణ గోవింద 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 గోవింద
ఫైనల్ పంపించే టైం వచ్చిందండి. నాకైతే ఇప్పుడు చాలా బాధ అనిపించింది. 9 రోజులు మిస్ చేసాము మనము పెట్టి, అలాగే ఇలా కొట్టేసి చేస్తుంటే ఎలా అనిపించింది. కానీ తప్పదు, చేయాలి. అలా చేస్తున్నాం కదా ఇందులో కూడా. ఎక్కడైనా ఇలాగే చేస్తాను కదా. ఇప్పుడైతే కొంచెం త్వరగా అంటే 9 రోజుల్లో ఒక్కరోజు కూడా కొంచెం పూజ చేసుకోలేమో అనుకున్నాము, కానీ చేసేసుకున్నాము లాస్ట్ రోజు. అది కూడా మీకు చూపించేసాను షాప్ పెట్టి. మిస్ అవుతాము అనుకున్నాను నేను. అలా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు సరదాగా ఏదో పిక్నిక్ వచ్చింది. టిఫిన్ అయితే చేసేసి అప్పుడైతే వెళ్ళి కాలంలో ఒక్కొక్కసారి స్నానం చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను అలా చేసుకున్నానండి. వినాయక చవితి నేనైతే చాలా బాగా చేసుకున్నాను. ఇక్కడ కొంచెం